హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి వివాహం మన ప్రియా అట్లూరి అనే ఒక అమ్మాయితో జరగబోతుందని చెప్పేసి గతంలో కొన్ని వార్తలు అయితే వినిపించాయి. అయితే ఎప్పుడు కూడా కన్ఫర్మేషన్ అయితే రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. అయితే రీసెంట్గా ఒక పిక్ రిలీజ్ అయింది. విజయమ్మ గారు ఆ అమ్మాయికి ఒక శారీ పెడుతున్నట్టు. సో ఆ వార్తలకి ఈ పిక్ అనేది కొద్దిగా బలం చేకూర్చాయి. మరి ఏంటి వీళ్ళ వివాహం కన్ఫర్మ్ అయినా సార్, జరగచ్చు అంటారా? మీ ఒపీనియన్. మనం మామూలుగా గతంలో కూడా చెప్పుకున్నాము. షర్మిల, వైఎస్ షర్మిల ఆమె యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళ మామయ్యతో పెళ్ళయింది. ఆమె ఫస్ట్ పెళ్ళి. ఓకే. దాని తర్వాత ఆమెకి ఇష్టం లేదు ముందుగా కూడా, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి బలవంతంగా ఆమెకి ఒప్పించి పెళ్లి చేశారు. అదంతా కూడా విజయమ్మ పుస్తకంలో కూడా రాసింది ఎలా జరిగింది అదంతా కూడా. సో ఆ క్రమంలో వాళ్ళిద్దరూ ఇంకా కాపురం చేయకపోతే విడాకులు ఇచ్చేశాడు ఆయన. అప్పుడు చాలా బాధపడ్డాడు తన నిర్ణయంతో. దాంతో ఇంకా ఆమెకే వదిలేశాడు. ఆ తర్వాత ఆమె కొద్ది రోజులు ఇక్కడ ఉంటే మనసు సరిగా లేదని అమెరికా పంపించాడు చదువుకోవడానికి. అక్కడ ఆమెకి ఈ బ్రదర్ అనిల్ కుమార్ పరిచయం అయ్యాడు. బేసిక్గా బ్రదర్ అనిల్ కుమారు బ్రాహ్మిన్, అతను కులం సామాజిక వర్గం. బట్ సో ఆ తర్వాత ఆమె షర్మిల వాళ్ళ నాన్నకి విషయం చెప్పడం. సో ఆయన అతన్ని బ్రదర్ అనిల్ని నేను మాట్లాడినాకే ఒప్పుకుంటానని చెప్పి అతను పిలిపించి మాట్లాడిచ్చారు. సో అతనితో మాట్లాడితే అతను నేను కన్వర్ట్ అవుతాను క్రిస్టియానిటీకి అని అతను చెప్పాడు. దాంతో అతను నచ్చాడు యాక్చువల్గా రాజశేఖర రెడ్డికి. సో దాని తర్వాత అతను కన్వర్ట్ అవ్వడం క్రిస్టియన్గా, వాళ్ళ పెళ్ళి జరగడం జరిగాయి. దాని తర్వాత ఇద్దరు పిల్లలు. ఒకరు వాళ్ళ ఎంఐ వాళ్ళ తాతగారు అంటే రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డి, అదే పేరు కొడుకు పెట్టుకునింది. కూతురికి అంజలి రెడ్డి అని పెట్టింది. సో ఈ రాజారెడ్డి అంటే ఈ అబ్బాయి షర్మిల కొడుకు ఇక్కడ అదితి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు. తర్వాత కెనడియన్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు. దాని తర్వాత అమెరికాకు వెళ్ళి సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. డల్లాస్ నుంచి బీబీఏ అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్లో అతను పాస్ అయ్యాడు అక్కడ. సో ఆ టైంలో డల్లాస్ యూనివర్సిటీలో కూడా ఆయన కోర్స్ చేశాడు. అక్కడ కాన్వకేషన్కి కూడా అప్పుడు ఫోటోలు వీడియోలు రిలీజ్ అయినాయి. విజయమ్మ, అంజలి రెడ్డి, షర్మిల వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. సో అప్పుడు ఆ ఫోటోలు చూసి అందరూ కూడా ఇతను సినిమా హీరోలాగా ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు పుకార్లు కూడా వచ్చాయి. మన పూరి జగన్నాథ్తో సినిమా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, షర్మిలని ప్రొడ్యూస్ చేయబోతుంది ఆ సినిమా అని కూడా అప్పుడు వచ్చాయి. బట్ అవేవి నిజం కాలేదు. బట్ ఈ మధ్య ఒక వార్త వైరల్ అయింది. అదేంటంటే రాజారెడ్డి ప్రియా అట్లూరి అనే ఒక అమ్మాయి లో ఉన్నాడు, వాళ్ళిద్దరికి పెళ్లి జరగబోతుంది అని వాళ్ళిద్దరి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అయితే అది నిజమా కాదా అన్న ఊహాగానంలోనే ఎవరు కూడా అఫీషియల్గా అది నిజమా కాదా అని చెప్పలేదు. షర్మిల కానీ ఇటు ప్రియా అట్లూరి ఫ్యామిలీ నుంచి కానీ ఎవరు చెప్పలేదు. ఆ తర్వాత ఈరోజు నిన్న ఒక ఫోటో బయటకు వచ్చింది. అదేంటంటే విజయమ్మ ప్రియా అట్లూరికి గాజులు వేస్తూ చీర ఇస్తూ అట్లా సారీ అంటారు కదా, సారీ పెడుతుంది. ఆ సారీ పెట్టి ఆ అమ్మాయిని ఆహ్వానిస్తుంది తన కుటుంబంలోకి అన్న వార్త బయటకు వచ్చింది. ఆ ఫోటో బయటకు వచ్చింది. సో ఇది అఫీషియల్లే వీళ్ళిద్దరికీ పెళ్లి కావడం అనేది వచ్చింది. ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయి ప్రియా అట్లూరి, తను విజయ్ వెంకట్ అట్లూరి ప్రసాద్ అంటారు ఆయన్ని. మామూలుగా సింపుల్గా ప్రసాద్ అట్లూరి అంటారు. ఆయనది ఇక్కడ చట్నీస్ మనకు తెలుసు కదా, వెరీ పాపులర్ చైన్ రెస్టారెంట్స్, దాని అట్లూరి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద అది ఉంటుందన్నమాట. ఈ అట్లూరి ఫుడ్స్ కూడా ఆయనదే. 1998లో అది ప్రారంభమైంది. అది కాకుండా కోటేశ్వరమ్మ రిసార్ట్స్ అని కూడా ఆయనకి రిసార్ట్ బిజినెస్ కూడా ఉంది. సో వాళ్ళ మనవరాలు ఈ అమ్మాయి అని చెప్తున్నారు. ఈ అమ్మాయి యాక్చువల్గా అమెరికన్ సిటిజన్, ఇండియన్ సిటిజన్ కాదు. వీళ్ళిద్దరూ 4 ఏళ్ళుగా అమెరికాలో ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయి కూడా చర్చికి వెళ్తుంది. సో చర్చిలోనే వీళ్ళిద్దరికీ పరిచయం అయిందని చెప్తున్నారు.
సో ఇది ఎందుకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారిందంటే ఈ ప్రియా అట్లూరి అనేది కమ్మ సామాజిక వర్గం, వీళ్ళేమో ఈమెమో ఇతను రాజారెడ్డి అంటే రెడ్డి అనే పేరులోనే ఉంది, రెడ్డి సామాజిక వర్గం. కాకపోతే ఇక్కడ లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, ఇతను రెడ్డి ఎలా అవుతాడు యాక్చువల్గా. మామూలుగా అయితే ఇండియాలో పితృస్వామిక సమాజం కాబట్టి తండ్రి కులమే కొడుక్కి వస్తూ ఉంటుంది, తండ్రి ఇంటి పేరు తండ్రి కులం. కాకపోతే చాలామంది వాళ్ళ మారిన కాంటెక్స్ట్లో తల్లి కులం కూడా పెట్టుకుంటారు. రెండోది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లకు సంబంధించి నిజానికి ఒక బ్రాహ్మణ్ ఒక రెడ్డి, ఇతను ఈ బ్రదర్ అనిల్ కుమార్ బ్రాహ్మణు, ఆమె రెడ్డి, వీళ్ళిద్దరి పెళ్ళికి పుట్టిన అబ్బాయి నిజానికి ఇద్దరి కులానికి సంబంధం లేదు. అబ్బాయికి నిజానికి కులం లేదని చెప్పచ్చు, కులం లేదని పెట్టుకోవడం కరెక్ట్ యాక్చువల్గా. కానీ ఇండియాలో కులం అనేది ఎలా పనిచేస్తుందంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా కూడా కులం పోదు, ఏది కన్వీనియంట్ ఉంటే దానిపై పెట్టుకుంటున్నారు. ఒకవేళ రిజర్వేషన్ ఏమైనా ఉండి ఒకరు దళిత్ అయ్యి ఒకరు అప్పర్ కాస్ట్ అయితే మన పిల్లలకి రిజర్వేషన్ వస్తే మంచిది కదా అని ఆ రిజర్వేషన్ ఉండే దళిత కులం వాళ్ళు పెట్టుకుంటున్నారు. అట్లా లేదు, రాజకీయంగా మనకి పలాని కులం ఉంటే ఉపయోగపడుతుంది అనుకుంటే అలా పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఈ కాంటెక్స్లో చూసుకుంటే రెడ్డి డామినేషన్ ఉంది కాబట్టి రెడ్డి కులం పెట్టుకుంటే మనోడికి బాగుంటుందని రెడ్డి పెట్టారు. నిజానికి శర్మ అని కూడా పెట్టచ్చు, అతని పేరు రాజా శర్మ అని కూడా పెట్టచ్చు, ఎందుకంటే బ్రాహ్మణ కులం వాళ్ళ నాన్నది కాబట్టి. కానీ రాజారెడ్డిని ఎందుకు పెట్టారు? ఈ అమ్మాయి కూడా వైఎస్ అనే పేరే పెట్టుకుని ఉంది ఇప్పటికి కూడా, షర్మిలారెడ్డి. ఎందుకంటే ఇది వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది పొలిటికల్గా కానీ లేకపోతే వేరే సమాజంలో కానీ వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది. అంటే సమాజంలో ఏంటంటే ఒక సోషల్ క్యాపిటల్ అంటారు, కులం అనేది కూడా ఒక సోషల్ క్యాపిటల్గా కూడా పనిచేస్తుంది. మనకి ఒక సామాజిక పెట్టుబడి అంటారు అది, అంటే పరిచయాలు సంబంధాలు, అది కూడా మనిషికి హెల్ప్ అవుతుంది. సో ఆ కులం అనేది ఒక సోషల్ క్యాపిటల్గా పనికి వస్తుంది కాబట్టి వీళ్ళు ఏ కులం పనికి వస్తుంది అనుకుంటే దాన్ని వాడుకుంటారు. ఒక్కోసారి ఏంటంటే రెండు కులాలని వాడుకున్న సందర్భం కూడా ఉంది. ఇప్పుడు అక్కడ తాడికొండలో శ్రీదేవి కంటెస్ట్ చేసినప్పుడు ఆమె దళితు, వాళ్ళ హస్బెండ్ కాపు. సో ఇద్దరి సామాజిక వర్గ ఓట్లు పడతాయని చెప్పి జగన్ కూడా వాళ్ళిద్దరికి ఇచ్చారు. వాళ్ళు కూడా అదే ప్రపోజ్ చేశారు, మేమిద్దరం రెండు కులాలు కాబట్టి ఇక్కడ కాపు బాగానే ఉన్నారు, దళిత సామాజిక వర్గం కూడా బాగానే ఉంది కాబట్టి ఈ రెండు కులాల ఓట్లు మాకు పడతాయి అనేది కన్విన్స్ చేయగలిగారు. జగన్ కూడా ఆ రకంగా ఒప్పుకున్నాడు. అంటే కులం అనేది వాళ్ళు ఏంటంటే దానికి చారిత్రకంగా ఉండే పునాది పని విభజన అనేది పోయి దాని తర్వాత అది రాను ఏంటంటే పొలిటికల్గా సోషల్గా ఈ కులాన్ని ఉపయోగించుకోవడం అనేది సమాజంలో పెరిగింది. దీన్ని రజనీష్ కోతారి లాంటి వాళ్ళు అనలైజ్ కూడా చేసి లాంగ్ బ్యాకేజ్ చెప్పారు. కులానికి సామాజిక పునాది, పాత సామాజిక పునాది పోయి కొత్త సామాజిక పునాది వచ్చింది, అది పొలిటికల్గా కులాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది సమాజంలో పెరిగింది అని. ఆ రకంగా ఇప్పుడు ఇది మూడో కులం ఎంటర్ అయినట్టుగా చెప్పుకోవచ్చు వీళ్ళ దీంట్లోకి, కమ్మ. మళ్ళీ ఈ మూడు కులాలు కూడా అగ్ర కులాలే, కమ్మ, బ్రాహ్మణ్, రెడ్డి, మూడు కూడా అగ్ర కులాల సంబంధంగా మనం దీన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, అప్పర్ కాస్ట్లో జరిగే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అన్నీ కూడా ప్రధానంగా అప్పర్ కాస్ట్లోనే జరుగుతుంటాయి ఎక్కువ భాగం. రేర్గానే కొంత బీసీలలో కలిసే అవకాశం ఉంటుంది, ఎప్పుడో రేర్గా, మహా అంటే కాపు కలుస్తారు. కానీ దళిత్ అండ్ అప్పర్ కాస్ట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి. అవి జరిగినప్పుడు కూడా వైలెంట్ రియాక్షన్స్ మనం సమాజంలో చూస్తుంటాం. అంటే దాని ఏమంటారు, పరువు హత్యలు జరగడం కావచ్చు, అటాక్స్ కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, కిడ్నాప్ కేసులు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయంటే అప్పర్ కాస్ట్ మధ్య ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు జరగవు. అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ మధ్య జరిగినప్పుడే ఎక్కువ ఇవన్నీ జరుగుతుంటాయి. సో మళ్ళీ ఇదొక నేను అనేకసార్లు చెప్పినట్టుగానే దీన్ని పవర్ మ్యారేజ్ అని కూడా పిలుస్తారు. పవర్ మ్యారేజ్ అంటే వీళ్ళందరూ కూడా పవర్ఫుల్ సెక్షన్సే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ వెల్త్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ స్టేటస్. ఈ రెండు రకాలుగా కూడా ఇది పవర్ మ్యారేజ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక రెడ్డి, ఒక బ్రాహ్మిన్ తల్లిదండ్రులు పుట్టిన అబ్బాయి ఒక కమ్మ అమ్మాయిని చేసుకోవడం అనే ఒక కాంటెక్స్టు ఇది. రెండవ కాంటెక్స్ట్ ఏంటంటే
కమ్మాస్కి రెడ్డిస్కి మధ్య అక్కడ పొలిటికల్గా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కలవడాన్ని ఎలా చూడాలి అనేది ఒక చర్చ. నిజానికి కమ్మారెడ్డిలు అందరూ కూడా గొడవలు పడి కొట్టుకోరు. అదేంటంటే పొలిటికల్గా అక్కడ చంద్రబాబు కమ్మ రిప్రజెంటేటివ్, జగన్ రెడ్డి రిప్రజెంటేటివ్ కాబట్టి వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి తప్ప అవి పొలిటికల్ ఇదే తప్ప కుల యుద్ధాలు కావు, కాస్ట్ వార్స్ కాదు. దాన్ని వీళ్ళ కోసం కాస్ట్ వార్స్గా దాన్ని పరిగణిస్తూ ఉంటారు. సో ఆ రకంగా ఇది ఇంపార్టెంట్ ఈ రెండు ఆస్పెక్ట్లలో. ఓకే, థ్యాంక్ యూ.